ఈ సంవత్సరం రాలేదా కింద పరచుకోవడానికి చెప్పండి రాలేదా ఇది మనం ఉన్నాం. ఈ విధంగా ప్రతి పిల్లవాడు కూడా 2 లైబ్రరీస్ ఎన్ని గంటల పట్ల చేయలేదు 3 పేజెస్ పొద్దునే ఇచ్చిందా 3 మళ్ళీ ఇప్పుడు రాలేదు. భోజనం ఎట్లా పెడుతున్నారు? రోజు 2 రోజులు ఇస్తారు. ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు ఎట్లా మరి అట్లా దోమలు కలుస్తాయి కదా. పోతుందా కరెంట్ ఎప్పుడన్నా? పోయిందా? కరెంట్ పోయినప్పుడల్లా కప్పుకొని పండుకుంటారు. స్టడీ అవర్లో మరి కరెంట్ పోతే ఎట్లా రాత్రి పూట పైన పండుకోవాలి. టాయిలెట్స్ మరి అన్ని లైట్లో ఉంటాయి. టాయిలెట్స్ డోర్స్ అవన్నీ కొన్ని టాయిలెట్స్ ఇదే ఫ్లోర్ ఉన్నాయి. కిందికి పోవాలి. వాటర్ రెగ్యులేట్ చేస్తారా? హెల్త్ మేడం ఉన్నారు. అక్కడే ఉన్నారా? యాంటీ స్నేక్ ఏమైనా ఉందా మ్యామ్? మన దగ్గర ఇంజెక్షన్స్ ఉంటాం సార్. ఏమైనా అంటే స్కూల్స్ సరౌండింగ్స్ లో ఇంజెక్షన్స్ పిల్లలకి మనం బాగా అంటే ఈ సరౌండింగ్ లో ఫ్రిడ్జెస్ ఉంది సార్. అంటే స్కూల్ కి ఉంది సార్, కానీ మనం పెట్టుకోవాలి. సూపర్వైజర్ సెపరేట్ ఫ్రిడ్జ్ లేదు. నిజమా? మరి యాంటీ స్నేక్ వేనం కానీ లేకపోతే యాంటీ స్నేక్ మేడం ఇక్కడ స్టోర్ లేదు లేవా? మరి ఏమేమి ఉన్నాయి స్టోర్లో? ఉన్నాయి టాబ్లెట్స్ ఉంటాయి. ఫ్రిడ్జ్ లేదా? ఉంటారు కానీ ఇక్కడ మీకు హెల్త్ సూపర్వైజర్ ఈ మధ్య బంద్ లేదు సార్. ప్రయర్ నుంచి ఫస్ట్ నుంచి కూడా లేదు. సెకండ్ ఇయర్ ఉన్నారా మీరు? ఒక్కరు? నేను ఒక్కదాన్ని. మీరు ఏమన్నా నాది బిఎస్సీ నర్సింగ్. ఈ పొద్దున ఎస్ సార్. ఫిబ్రవరిలో రిక్రూట్.
ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? స్కెబీస్, స్కిన్ డిసీజెస్ ఉన్నాయి ఉన్నాయి సార్. ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? మన దగ్గర ఆయింట్మెంట్స్ ఉంటాయి, లోషన్స్ ఉంటాయి సార్, అవి ప్రొవైడ్ చేస్తాము సార్. ఒకవేళ దానికి తగ్గలేదు, మన దగ్గర తగ్గలేదు అంటే ఐ ఇన్ఫార్మ్ పేరెంట్స్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది. ఇప్పుడు ఎవరికన్నా పాము కొట్టినా లేకపోతే తేలు కొట్టినప్పుడు ఎలుకలు కట్టినా ఎమర్జెన్సీగా మేము పిహెచ్సిస్ నియర్ బై ఉన్నాయి కదా సార్, మనకి ఇక్కడ నుంచి 4 kilometers లో బొడ్డుపల్లి సార్, 6 kilometers సిహెచ్సి దేవరకొండ సార్. సో వెహికల్ తీసుకొని వెంటనే వెళ్ళిపోతాం సార్. మన ఎమర్జెన్సీ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది సార్. వెంటనే ఏదైనా వెహికల్ తీసుకొని వెంటనే వెళ్ళిపోయి అక్కడ ఏం లేదు ప్రిన్సిపల్, రెగ్యులర్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఉన్నారు ఇక్కడ. ఉన్నారు సార్. అంటే ఇప్పుడు లేదు సార్, ఈరోజు సండే కదా సార్. ఇన్ఛార్జ్ ఏం సాగర్ సార్, మేడం రజిత మేడం ట్రాన్స్ఫర్ అయ్యారనగానే సార్ వచ్చి జాయిన్ అయిపోయారు సార్. ఆ రోజు మీరు వచ్చిన రోజు సార్ కోర్టు పని పైన అంటే బిల్డింగ్ ఫ్రంట్ ఇష్యూ సండే ఉండదు సార్. సార్ నల్గొండ సార్. నల్గొండ నుంచి వచ్చిపోతాం రోజు. అంటే ఇక్కడే చేయలేదు సార్, సండే కాబట్టి వైస్ ప్రిన్సిపల్ ఉంటాడు కదా మరి. ఈరోజు స్కూల్స్ లో సండే వైస్ ప్రిన్సిపల్ ఎవరు ఉంటారు? ప్రిన్సిపల్ లేకపోతే వైస్ ప్రిన్సిపల్ ఉంటారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఇన్ఛార్జ్ వెంకటగారు ఉన్నారు, సురేంద్ర సార్ ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చినాడు ఫ్యాన్ లైట్ వీటి మెయింటెనెన్స్ కొరకు మేమంతా ఇండెంట్ పెట్టినాము. అవును సార్, దాదాపు పెట్టారు 5-6 సార్. నెలల నుంచి మాకు అమౌంట్ రాలేదన్న అక్కడ నుంచి గవర్నమెంట్ ఇండియన్ పెట్టారు సార్, సొసైటీ నుంచి రాలేదు, అసలు చెప్పాడు. గవర్నమెంట్ నుంచి డబ్బు రాదు. ఇంకా రాలేదు. రిక్వైర్మెంట్ ఉందని ప్రిన్సిపల్ సార్ రాగానే ఫస్ట్ ఇవే వీటన్నిటిపైన తీసుకున్నారు సార్. కొన్ని ట్యూబ్స్ ఇంకా కొన్ని ఉంటే కొన్ని అన్ని కూడా ఫిట్ చేయించాడు, ఇంకా కొన్ని తక్కువనే ఉన్నాయి, వాటి కోసం కూడా పెట్టాను కానీ ఇంకా రాలేదు సార్. లైట్లకు ఫ్యాన్లకు ఫ్యాన్ ఇండెంట్ పెట్టారు. పెట్టాము సార్. గవర్నమెంట్ నుంచి డబ్బు రాదు. ఇంకా రాదు, మేము పెట్టించలేకపోయాం సార్. మేడం మధ్యాహ్నం పెట్టాను మేడం. ప్రిన్సిపల్ కట్ చేస్తున్నారు సార్ రెంట్లో బిల్డింగ్ రెంట్లో 5% ప్రిన్సిపల్ కట్ చేస్తున్నారు. యాక్చువల్ గా రెండు సార్ వచ్చిన దగ్గర నుంచి అసలు 4 hours పడలేదు సార్, ఒక్కసారి కూడా బిల్డింగ్ 4 hours అసలు పడలేదు.